మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికి వందనాలు. ఏది ఏమైనా కానీ దేవుని యొక్క సన్నిధానంలో కూడి ఈ విధంగా ఆయనతో గడిపే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకుందాం. క్రైస్తవులు అనగా క్రీస్తును కలిగిన వారు, క్రీస్తుతో ఉన్నవారు ప్రత్యేకింపబడడం అనేది చాలా ప్రాముఖ్యమైన సందర్భము, సమయం. క్రీస్తులో ప్రత్యేకింపబడిన తర్వాత మన జీవితాలు ఎలా ఉండాలి అంటే కనుక దేవుడు మనకి కావాలి, దేవుడు మనకు కావాలి. చాలామంది కోరిక ఏంటంటే కనుక కోరిక తీర్చే దేవుడు కావాలి, కానీ కోరిక తీర్చే దేవుడి యొక్క ఆ అవసరాలు తీరాలి, కానీ కోరికలను తీర్చే ఆ దేవుడు మాత్రము అవసరం లేదు అన్నట్టుగానే చూస్తారు. మరొక విధంగా చెప్పాలంటే కనుక ఆశీర్వాదము కావాలి, ఆశీర్వదించే దేవుడు మాత్రము అక్కర్లేదు. ఆశీర్వాదము మాత్రమే కావాలి. ఆశీర్వాదం ఉంటే మాకు చాలు, దేవుడు మమ్మల్ని దీవిస్తే చాలు, దేవుడు దీవెన మనకి ఉంటే చాలు. కానీ ఆ దీవించే దేవుడు మాత్రము మాకు దూరంగానే ఉండాలి అనుకునే విధానంలో మాత్రమే క్రైస్తవులు ఉన్నారు. ఇలా 90% ఉన్నారు. చిన్న ఉదాహరణగా ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక రాజుని అడవికి వెళుతున్నప్పుడు సింహం అతన్ని ఎదుర్కొని చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ గ్రామంలో ఉన్న ఒక నలుగురు యొక్క యవ్వనస్తులు ఏం చేశారంటే దాని మీద దాడి చేసి రాజుగారిని రక్షించారు. అలా రక్షించినప్పుడు రాజుగారు వాళ్ళ ధైర్యానికి, వారి యొక్క సాహసాలకి మెచ్చి మీకేం కావాలి చెప్పండి, అది నేను చేస్తానన్నప్పుడు నలుగురు రాజు దగ్గరికి వచ్చారంట. ఒకళ్ళు వచ్చి అన్నాడంట, నాకు ధనం కావాలి, నాకు చాలా ధనం కావాలి. సరే, అతనికి కొలిసి ధనాన్ని ఇచ్చి పంపించారంట. మరొక వ్యక్తి రెండోవాడు వచ్చాడంట, ఇదిగో నాకు ఇల్లు కట్టుకోవడానికి చక్కటి నివాసం కావాలి, ఇల్లు ఇవ్వండి అన్నప్పుడు మరొక వ్యక్తికి, రెండో వ్యక్తికి ఇల్లు ఇచ్చాడంట. మూడో వ్యక్తి అడిగాడంట, ఇదిగో నాకు సరిగ్గా ఆహారం లేదు, ఆహారం కావాలి, అలాగే నేను చేపలు పట్టుకోవడానికి నాకు చక్కటి పడవ, వలలు కావాలన్నాడంట. అలాగే మూడో వ్యక్తికి కూడా ఇచ్చారంట. నాలుగో వ్యక్తిని పిలిచి నీకేం కావాలంటే కనుక నాలుగో వ్యక్తి అన్నాడంట, రాజుగారు మీరు నా ఇంటికి ప్రతి నెల భోజనానికి రావాలి అన్నాడంట. ఇదేదో చాలా విచిత్రంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఇలా అడిగాడు అని రాజుగారికి కూడా అర్థం కాలేదంట. ఇప్పుడు రాజుగారు మాట ఇచ్చారంటే కనుక మాట ఖచ్చితంగా నెరవేర్చాలి, మాట తీసేయడానికి లేదు. ఎప్పుడైతే రాజుగారిని ప్రతి నెల కూడా నా ఇంటికి ఒక రోజు భోజనానికి మీరు రావాలి అని అనగానే రాజుకు వెంటనే వెలిగింది. భటులు పిలిచాడు. పిలిచి, అరే మీరు ఆడు ఎక్కడుంటున్నాడో ఆడి నివాసానికి వెళ్ళండి, ఆడి నివాసం ఎలా ఉంటుందో చూడండి, వాడి ఇల్లు ఎలా ఉంటుందో అది చూడండి, చూసి నా దగ్గరికి వచ్చి చెప్పండి అని అన్నాడు. ఇప్పుడు భటులు వెళ్ళారు. నివాసం చూస్తే కనుక చాలా పూరి గుడిచి, రాజుగారు కూర్చోవడానికి కూడా ఆ ఇంటిలో సరైన పీట కూడా లేదంట. కుర్చీ కాదు కదా, పీట కూడా లేదంట. అప్పుడు మళ్ళా భటులు వచ్చి చెప్పినప్పుడు, అయ్యా మీరు నివసించగలిగిన చోటైతే అది కాదు, మీరు అక్కడ కూర్చోలేరు కూడా అన్నప్పుడు, సరే అతనికి ఒక ఇల్లు కట్టేయండి అన్నాడంట. రాజుగారు వెంటనే ఒక నెలలో
ఇల్లు నిర్మించేశారు, చక్కటి ఇల్లు. ఇప్పుడు రాజుగారు వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు ప్రతిసారి కూడా ప్రతి నెల కూడా ఒకసారి రాజుగారు రావాలంటే కనుక రాజుగారికి ఏం కావాలో అన్నీ అక్కడ చర్చిస్తాడంట. ఇప్పుడు ప్రతి నెల రావాలంటే కనుక వీడితో బంధుత్వం కలుపుకోవాలి. కాబట్టి బంధుత్వం కలుపుకోవాలంటే కనుక ఈయన్నే నా మనసుగా చేసుకుంటే ఎలా ఉంటుంది అని రాజుగారు ఆలోచించి తన కుమార్తెను కూడా ఇచ్చి వివాహం చేసి అల్లుడిగా చేసుకున్నాడంట. ఇది ఒక స్టోరీ. అయితే అందులో ఉన్న ఉద్దేశం ఏమిటంటే కనుక ముగ్గురు వ్యక్తులు కూడా ఎలా ఉన్నారంటే కనుక తమకు కావలసిన దాన్ని కోరుకున్నారు. కానీ ఎప్పుడూ కూడా రాజుగారు మాతో ఉండే ఆలోచన వారికి రాలేదు. అలాగే క్రైస్తవులు కూడా ఈరోజు ఎలా ఉన్నారంటే కనుక దేవుడు ఏదన్నా మేలు చేస్తే అవసరానికి ఆ మేలును బట్టి తృప్తి పొందితే చాలు అనుకుంటున్నారు కానీ ఈ భూమి మీద కాకుండా శాశ్వత కాలము దేవునితో ఉండాలి. దేవునితో ఉండాలంటే కనుక ఏదో దేవుణ్ణి అప్పుడప్పుడు పలకరించి ప్రార్థించి కావలసిన దాన్ని అడిగి పొందుకుని మరలా అవసరం లేనప్పుడు దేవుణ్ణి పక్కనకి పెట్టేసే ఆలోచనలోనూ ఉండకోకుండా దేవుడే నిత్యము మనతో ఉండే, దేవుడే మనతో నిత్యము సహవాసము చేయాలన్న ఆలోచనలోనికి మాత్రం ఎవరు రావట్లే. జనాంగం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నప్పుడు కూడా ఆనాటి జనాంగం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. యేసుక్రీస్తు వారు కుంటివారికి కాళ్ళు ఇవ్వడం, గుడ్డివారికి చూపివ్వడం, ప్రతీది చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ సభ ఫుల్ అయిపోతుంది. గృహకూడికి వెళుతున్నా ఫుల్ అయిపోతుంది, కృతజ్ఞత కూడికి వెళ్తున్నా ఫుల్ అయిపోతుంది. ఒకరోజు యేసుక్రీస్తు వారు గృహకూడికి వెళితే కనుక ఖాళీ లేక ఇంటి పైకప్పును కూడా వీకేసి అక్కడ ఉన్న పక్షవాయు గలవాడిని అక్కడ దించేశారు. ఏం కావాలి? వాడికి స్వస్థత కావాలని. ఇంకా యేసుక్రీస్తు వారికి అసలు నిద్ర కూడా పోనివ్వట్లేదు అన్నమాట. రాత్రి ఎక్కడన్నా బస చేద్దామన్నా గాన యేసుక్రీస్తు వారికి ఖాళీ లేని నిద్రపోనివ్వకోకుండా చేస్తున్నారు. ఇంకా ఆయన వెళ్ళి అరణ్యంలో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేసి పడుకోవలసిన పరిస్థితి వచ్చింది యేసుక్రీస్తు వారికి. ఇంకా ఇదిగో పెందల కడ లేవకపోతే కనుక జనమంతా ఆ ఊర్లోనే ఉంచేస్తున్నారు, సువార్త చెప్పడానికి వెళ్ళనవట్లేదని యేసుక్రీస్తు వారు చీకటి ఉండగానే లేచి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు జనసమూహం గురించి చూసి ఒక సందర్భాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే కనుక లూకాసు వార్త 5వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి కూడా మనం ధ్యానం చేసుకుందాం. జనసమూహము దేవుని వాక్యమును వినుచు ఆయన మీద పడుచుండగా అన్నారు. జనసమూహము వాక్యం వింటూ ఆయన మీద పడుతున్నారంట. ఎందుకని? ఒక చోట వస్త్రపు చెంగు ముడితే కనుక స్వస్థత కలిగింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన తాకిన, ఆయన్ని ముట్టుకున్న, ఆయన మీద పడిన ఏదో రకంగా మాకు స్వస్థత వస్తుంది. ఈ ఆలోచన కలిగి వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నారన్నమాట. ఏదో రకంగా ఆయన మీద పడితే చాలు స్వస్థత వస్తుందని. యేసుక్రీస్తు వారు ఆ జనసమూహమును చూసి చూడండి, జనసమూహం దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమును నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూసెను. జాలర్లో వాటిలో నుండి దిగి తమ వలలను కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని నడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహమునకు బోధించుచుండెను అన్నట్టు. అంటే యేసుక్రీస్తు వారున్న టేజీ కూడా ఖాళీ లేదు. స్పీకర్గా మాట్లాడాలంటే టేజీ కావాలి. ఇక్కడ ఉండి నేను నిలబడి మాట్లాడడానికి నాకు ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది, కూర్చున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నిలబడి మాట్లాడడానికి కూడా లేదు.
ఇప్పుడు యేసుక్రీస్తు వారు పడవ ఎక్కి కూర్చుని ఆ జనసమూహమునకు వచ్చిన జనసమూహానికి ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని బోధిస్తున్నారు. తర్వాత ఆ జనసమూహమునకు బోధించుచుండెను. ఆయన బోధించి చాలించిన తర్వాత నీవు దోణి లోతుకు నడిపించి చేపల పట్టుడని మీ వల వేయుడని సీమోనుతో చెప్పగా, ఇప్పుడు వారు రాత్రంతా కూడా ఏం చేస్తారంటే ప్రయాసపడ్డారు. సీమోను, పేతురు, జెబెదయి కుమారుడైన యోహాను, ఆంద్రియులందరూ కూడా ఏం చేశారంటే వలలు వేయడానికి రాత్రికాల సమయంలో వెళ్ళారు. బాగా నేర్పరగలిగిన ఏటగాళ్ళు వాళ్ళు, పేతురు కానీ వీళ్ళందరూ కూడా నేర్పరగలిగిన వేటగాళ్ళు. చాలా రాత్రంతా ప్రయాసపడ్డారు, వలలు విసిరారు. ఏ లోతుకు వెళితే ఏ సమయంలో ఏట వేస్తే కనుక చేపలు బాగా పడతాయని తెలుసు వాళ్ళకి. ఎందుకంటే పగట వేళ కంటే రాత్రి వేళ ఎక్కువ చేపలు పడతాయన్నది జాలర్లకు బాగా తెలుసు. పగట వేళ జనసందోహం చాలా ఎక్కువ ఉంటుంది, మాటలు వినికిడి ఉంటుంది, శబ్ద కాలుష్యం ఉంటుంది. కాబట్టి చేపలు ఎక్కడుంటాయంటే కనుక ఆ ముళ్ళ తుప్పల్లో లేదా దుబ్బుల్లో మాత్రమే ఉంటాయి. కనిపించని చోటికి వెళ్ళిపోతాయి, వల పడని చోటికి వెళ్ళిపోతాయి పగటి వేళ. రాత్రి వేళ జనసందోహం తక్కువగా ఉంటుంది కాబట్టి స్వేచ్ఛగా తిరుగుతాయన్నమాట. మనుషుల యొక్క వినికిడి వినపడదు, శబ్దం వినపడదు. ఇప్పుడు రాత్రి వేళ స్వేచ్ఛగా ఉన్నప్పుడు వల వేస్తే చేపలు పడతాయన్న విషయం పేతురు గారికి అక్కడున్న వారందరికీ కూడా తెలుసు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, పగటి వేళ వలలు బాగు చేసుకుని దులుపుకుని ఆ చెత్త అంతా తీసుకుని ఇప్పుడు వలలను మరలా దండి మీద వేసుకుని శుభ్రంగా రాత్రంతా కష్టపడ్డారు కాబట్టి పగల ఒక కునికేద్దామని వెళ్ళే సమయానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇప్పుడు ఆ సమయంలో యేసుక్రీస్తు వారితో అంటున్న మాట ఏంటంటే, ఇదిగో వలలను దోణులను లోనకి పోనిచ్చి చేపలు పట్టడానికి వల వేయండి. ఇప్పుడు ఆ మాట వాళ్ళకి కొంచెం హాస్యాస్పదంగా ఉండొచ్చు. ఇదేంటి, రాత్రి ప్రయాసపడితే పడలేదు, పగట వేళ చేపలు అక్కడ తిరుగుతాయి స్వేచ్ఛగా, వాటికి నివాసాలకు వెళ్ళిపోతాయి. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నా గాన వాళ్ళకి ఎక్కని పరిస్థితే. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సమయము సందర్భము లేని సమయంలో మాట్లాడుతున్నాడు, వారికి సమయము సందర్భం లేని సమయంలో మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళకి తెలియనిది ఏంటంటే సృష్టికర్త యొక్క ఆజ్ఞకు ఏదైనా లోబడుతుందన్న ఆ సందర్భం వాళ్ళకి తెలియాలి. చేపలు ఏ సమయంలో పడతాయన్నది మాత్రమే పేతురుకు తెలుసు. కానీ యేసుక్రీస్తు వారికి ఏం తెలుసు అంటే, ఏ సమయంలోనైనా నేను చెబితే పడాలి. మనిషికున్న ఆలోచన ఏంటంటే, ఏ సమయంలో దేవుడు మనకు అవసరం తీరుస్తాడు, కానీ దేవుడితో ఉంటే గనక లేదా దేవుడు చెప్పింది చేస్తే గనక దేవుడు ఏ సమయంలోనైనా సరే దాన్ని మనకిస్తాడు, ఇప్పుడు పేతురికి ఇది అలవాటు కావాలి. పేతురు దగ్గరికి యేసుక్రీస్తు వారు ఊరకన ఎక్కి దోనెక్కి వలలు ఏమల్లా. పేతురు భవిష్యత్తులో బలమైన కార్యసాధకముగా మారాలి. అలాంటి వాడిగా మారాలంటే కనుక పేతురుకు నమ్మకం లేని చోట నమ్మకాన్ని కలిగించాలి. అదే దేవుడు ఎక్కడైనా సరే అక్కడ కార్యము జరగదు అనుకున్న సమయంలో దేవుడు మనతో ఉంటే మాత్రము ఖచ్చితంగా అక్కడ జరుగుతాయి. కానీ దేవుడు ఉండాలి, దేవుడు మనతో ఉండేలాగా మనం ఉండాలి. ఇప్పుడు పేతురు దగ్గర మనం నేర్చుకుంటుంది ఏంటంటే కనుక, దేవుడు మనతో ఉండాలి, మనతో దేవుడు ఉండాలంటే కనుక దేవుడు ఉండేలా బ్రతకాలి.
ఇప్పుడు లేని చోట, అంటే చేపల పడని చోట ఇదిగో పేతురు గారి చేత వల వేయించాడు. వల వేయించినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి చూడండి. తర్వాత నీవు దోణిని లోతుకి నడిపించి చేపల పట్టుటకు, 4వ వచనం, చేపల పట్టుటకు మీ వల వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వల వేతుమని ఆయనతో చెప్పారు. రాత్ర ప్రయాసపడ్డాం, ఏం దొరకల, ఒక పిత్త పరుగు కూడా పడలేదు. అసలు కూర వండుకోవడానికి కూడా ఏమీ మాకు దొరకలేదు, అమ్ముకోవడానికి సంగతి పక్కన పెడితే. ఇప్పుడు అంటున్నాడు, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా. చూడండి, అంటే లాగుతుంటే కనుక పిగిలిపోతున్నాయంట చేప వలలు. విస్తారమైన చేపలు పడ్డాయి. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే చెప్పినప్పుడు ఆ వల వేసిన వెంటనే విస్తారమైన చేపలు పడ్డాయి. వల లాగడానికి కూడా వీల్లేదు, అంటే వల లాగడానికి కూడా వారి శక్తి సరిపోవటలేదు, అన్ని చేపలు పడ్డాయి. ఎప్పుడైనా వారి వల వేస్తే కనుక వారి దోణిలోనికి సగము లేదో కొద్దిగానో పడేవి. వారు ఎప్పుడైనా వల వేస్తే రాత్రంతా ప్రయాసపడితే కనుక కొంత అమ్ముకోవడానికి, వారు తినడానికి మాత్రమే పడేవి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు వారు ఎలాగూ చేసి ఆయన మాట చెప్పున చేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయన మాట చెప్పున చేయాలి. ఇప్పుడు దేవుడు మనతో ఉండేలాగా ఉండాలంటే కనుక ఆయన మాట చెప్పున చేయాలి. ఆయన మాట చెప్పున అంటే ఆయన మాటను మనం ఏం చేయాలంటే గైకొనాలి, వినాలి, అంగీకరించాలి. ఇప్పుడు పేతురు రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, నువ్వు చెప్పే మాట నాకేమీ నమ్మబుద్ధి కావటంలా, నేను వినను అని అనుంటే కనుక, ఆ రోజు కనుక ఒకవేళ పేతురు ఆ దోణిను దరికి లాక్కొస్తుంటే కనుక ఆ రోజు జరిగే ఆ అద్భుతాన్ని పేతురు గారు చూసేవాడు కాదు. ఎప్పుడైతే రాత్రి ప్రయాసపడ్డాం అయినా గాన ఒకసారి మీ మాట బట్టి, నీ మాట చెప్పు నేను వల వేస్తాను అన్నాడు. వల వేసినప్పుడు వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణులను తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సైజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్టుగా నింపిరంట. 2 దోణులు ఏం చేసినంటే మునిగిపోయినవి. 2 పడవలు ఏం చేసినావంటే మునిగిపోయినవంట. తర్వాత 2 దోణులు మునుగునట్టుగా నింపిరి. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపమ్మను, నేను పాపాత్ముడని చెప్పగా. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే కనుక ఇప్పుడు దేవుడు ఒక మనిషి పట్ల ఏదైనా మేలు చేస్తే కనుక ఆ మేలు పట్ల దేవుడి దగ్గర ఏముండాలంటే కనుక కృతజ్ఞత ఉండాలి. 2 ఒప్పుకోలు అనేది ఉండాలి. ఒప్పుకోలు ఏంటి అంటే కనుక ఇక్కడ పేతురు గారు ఏం చేస్తున్నాడంటే ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నేను పాపాత్ముడిని, ఇదిగో నాతో మీరు ఉండడానికి నేను సరిపోయిన వాడిని, నేను సరిపోనయ్యా, నేను నాతో మీరు ఉండడానికి నేను సరిపోను, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోండి. ఇప్పుడు పేతురు గారు అడుగుతున్నాడు, పేతురు గారు అంటున్నాడు నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపెట్టుకోండి. నా జీవితం ఎలాంటిదంటే కనుక భయంకరమైనది. అంటే ఒకవేళ పేతురు గారికి
వ్యసనాలు ఉన్నవేమో, వలల వేస్తున్న వారికి ఒకవేళ వ్యసనాలు ఉండొచ్చు, వేరే ఇట్ల యొక్క బానిసత్వం అనేది ఉండొచ్చు. పేతురు గారు వెంటనే యేసుక్రీస్తు వారు అద్భుతము చెయ్యగానే అతనికి గుర్తొచ్చింది ఏంటంటే కనుక, ఇదిగో దేవా, నేను పాపిని, మీరు నాతో ఉండడానికి నేను సరిపోని వాడిని, కాబట్టి నన్ను విడిచిపెట్టిపోండి అంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే చూడండి, 9వ వచనంలో, ఏలయనగా వారు పట్టిన చేపలు రాసి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం పొందిరి. అలాగున సీమోను కూడా పాలివారైన జబదయ కుమారుడును యాకోబు యోహాను విస్మయం పొందిరి. అందుచేత యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు వాడివై ఉందువని సీమోనుతో చెప్పెను అన్నాడు. అప్పటి నుండి యేసుక్రీస్తు వారు అక్కడ చేసిన మేలేంటంటే కనుక, అంటే దేవుడు ఏదన్నా చేశాడు అంటే కనుక, దేవుడు ఏదైనా కార్యం చేస్తాడంటే కనుక ఆ మనిషిని అక్కడతో వదిలేయాలని కాదు, ఆయన వదిలేయాలని కాదు. ఇప్పుడు 10 మంది కుష్ఠవ్యాధి గల వారిని యేసుక్రీస్తు వారిని బాగు చేస్తారు. మీరు వెళ్ళి మీ దేహాన్ని యాజకుడికి కనపరుచుకుని రండి అంటారు. కానీ దారిలో వెళ్తుండగానే కుష్ఠవ్యాధి తగ్గిపోద్ది. 5 మాత్రమే వస్తారు. మిగిలిన వారు ఎవరో కూడా రారు. ఇలా యేసుక్రీస్తు వారు ఎక్కడ మేలు చేసినా గాన ఆయన దగ్గరికి తిరిగి వచ్చిన వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. మేలు పొందుకున్న వారే కానీ మేలు పొందిన తర్వాత ఆయన దగ్గరికి తిరిగి వచ్చిన వారి సంఖ్య మాత్రము తక్కువగానే కనబడుతుంది. ఇప్పుడు దేవుడు వారికి మేలు చేస్తున్నాడంటే కనుక దేవునితో ఉండాలి, వాళ్ళు దేవునితో ఉండాలని. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే కనుక, దేవుడు ఏదైనా చేయాలంటే కనుక మనిషిని మాత్రమే ఆశ్రయిస్తారు. మనిషిని అంటే కనుక పాస్టర్ గారిని. చూడండి, ఒక చోట న్యాయాధిపతుల గ్రంథంలో ఒక సందర్భం ఉంటుంది మనకి. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయము. ఒక లేవీడైన యవనస్తుడు దగ్గరికి 18వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చూడగలిగితే కనుక 4వ వచనం, అతడు మీకా తనకు చేసిన విధము చెప్పి, మీకా నాకు జీతమిచ్చుచున్నాడు, నేను అతనికి యాజకుడనై ఉన్నానని వారితో చెప్పాను. ఎవరంటే మీకేతడు ఒక యాజకుడుగా ఉన్నాడు. యాజకుడు ఏం చేస్తున్నాడంటే జీతం తీసుకుంటున్నాడు అన్నమాట. నేను అతనికి యాజకుడనై ఉన్నాను, వారు అతనితో చెప్పాను, అంటే జీతం ఇస్తున్నాడు కాబట్టి జీతగాడిగా ఒక యాజకుడిగా కుదుర్చుకున్నారు. అప్పుడు వారు, మేము చెయ్యబో పని శుభమగునో లేదో మేము తెలుసుకున్నట్లు దయచేసి దేవుని యొద్ద విచారించమని అతనితో అనగా, ఆ యాజకుడు, క్షేమంగా వెళ్ళుడి, మీరు చేయబో పని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పాను. చాలు. ఇప్పుడు ఎక్కడైనా సరే ఏదన్నా కార్యక్రమం తలపెట్టాలన్నా, ఏదన్నా పని చేయాలన్నా ముందుగా చేసే పని ఏంటంటే పాస్టర్ గారికి చెప్పడం. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి, అంటే దేవుడు ఏమైనా ఒకవేళ స్వయంగా నేను ప్రార్థన చేస్తే కనుక దేవుడు అంగీకరించడేమో, దేవుడు ఒకవేళ నా ప్రార్థన వినడేమో, నా అంగీకారాన్ని దేవుడు వినడేమో అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. మొదటిగా ఇగో దేవుడు ఏం చేస్తాడంటే కనుక మీరు ప్రార్థన చెయ్యండి. ఓకే, దేవుడు ప్రార్థన వింటాడు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడంటే ప్రతి ఒక్కరూ కూడా నాకు కనెక్ట్ అవ్వాలి. అంటే మధ్యవర్తి అనేది యేసుక్రీస్తు వారిగా ఉన్నారు. మధ్యవర్తిత్వం అనేది ఇప్పుడు సంఘానికి మధ్యవర్తిగా లేదా
సమాజానికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఎవరు అడిగినా గానా, ఎవరు ఏమి చేయమన్నా గానా దానికి సమాధానం మాత్రము యేసుక్రీస్తు వారు డైరెక్టర్గా ఇస్తారు తప్ప మరొక మధ్యవర్తిగా సేవకుని ఏమీ చేయడు. సేవకుడు ఎందుకంటే బోధ చేయడానికి మాత్రమే. ఇక్కడ ఒక వ్యక్తిని ఏం చేస్తారంటే కూలికి పెట్టుకున్నారు, యాజకుడిగా కూలికి పెట్టుకున్నారు, జీతం ఇస్తున్నారు. ఆ జీతం ఇస్తున్నప్పుడు వాళ్ళకు వచ్చిన అవసరమును బట్టి దేవుడు మాకు క్షేమాన్ని ఇస్తాడా లేదో అడుగు తెలుసుకున్నప్పుడు అతడు వచ్చి అవును మీకు దేవుడు విజయాన్ని ఇస్తానన్నాడు వెళ్ళండి అని చెప్తున్నాడు. విజయాన్ని ఇస్తాడు అని. ఇలా మనుషులు ఏమై అలవాటు పడిపోయారంటే కనుక దేవుడికి అలవాటు పడకుండా, దేవుడికి దగ్గర కాకుండా మనుషులకు దగ్గర అవ్వడము చేత ఆశీర్వాదాలు ఇచ్చే దేవుణ్ణి మాత్రము దూరంగా ఉంచి దేవుడి ఆశీర్వాదం మాకుంటే చాలు, ఎవరి దగ్గరికి వెళ్తే ఏంటి, ఎవరు ప్రార్థన చేస్తే ఏంటి అన్న ఆలోచనలో మాత్రమే ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అని అంటే కనుక దేవుడు ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థన వింటాడు, ప్రతి ఒక్కరు విన్నపాన్ని ఆలకిస్తాడు. అంటే దేవుడు ఒకవేళ మన యొక్క దేవుని నమ్ముకున్నాం కాబట్టి దేవుడు ప్రతి సమస్య నుంచి తొలగించేవాడు, దేవుడు ప్రతి విన్నపాన్ని ఆలకించేవాడు, మన అవసరాలు తీర్చేవాడు అన్న కోణంలో మాత్రమే ఇంకా క్రైస్తవ్యం అనేది కొనసాగుతూనే ఉంది. అంటే చెప్పాలంటే కనుక చిన్న మందగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే కనుక ప్రారంభ దశలోనే, అంటే క్రీస్తు యొక్క లేదా మొదటి యొక్క మూల పాఠాల వైపుకు మాత్రమే ఉన్నారు. ముందుకు వెళ్ళిపోయే విశ్వాసములోనికి రావటలేదు. ఇంకా చెప్పాలంటే కనుక క్రైస్తవ్యం అనేది క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలంటే కనుక దేవుడు మనతో ఉంటే చాలు అనే నమ్మకంలోనికి రావాలి. ఒక ఆయన మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 7వ అధ్యాయము, యెషయా గ్రంథము 7వ అధ్యాయము, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా ఇంకను ఆహాజునకు ఎలాగూ సెలవిచ్చును, నీ దేవుడైన యెహోవా వలన చూచినడుగు, అది పాతాళమంత లోతైనది సరే, ఉర్ధలోక అంత ఎత్తైనా సరే. ఆహాజు ఆహాజు ఎలాగూ సెలవిచ్చినంట, నీ దేవుడైన యెహోవా అని ఒక చూచిన అడుగు అని అంటున్నాడు ఆహాజుని. అడగమన్నప్పుడు పాతాళమంత లోతైనా సరే, ఊర్ధలోకం అంటే పరలోకమంత ఎత్తైనా సరే ఒక సూచన అడుగు, దేవుడు ఎంత గొప్పడో నీకు తెలుస్తుంది అని ఆయన ఒక ప్రశ్న వేసినప్పుడు ఆయనకున్న నియమము చూస్తే కనుక, ఆయనకున్న అర్హత చూస్తే కనుక ఆశ్చర్యం వేస్తుంది నిజం. ఆయనకున్న అర్హత చూడండి. ఆహాజు నేను అడగను, నేను యెహోవాను శోధించను. చూడండి, ఆహాజు నేను అడగను, యెహోవాను శోధించనని చెప్పగా, నేను అడగను, ఆయన్ని శోధించను. ఆయనకి క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఇదిగో ఎండవేళలో అందరికీ కూడా వేడి తగలకుండా మేఘంలో నడిపించేశాడు. రాత్రి వేళ చీకటి భయంలో ఇదిగో చీకటే లేకుండా చేశాడు. అగ్ని స్తంభాన్నే పెట్టాడు. అవన్నీ మా పితరులకు జరిగినవి నేను చూసా. దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతాలు ఆయన చేశాడు. చేసిన ఆయన్ని నేనేం అడగాలి? నేను అడగను. చేసిన ఆయన కోసం నేను విన్నా, చేసిన ఆయన గురించి నేను విన్న వాటిని బట్టి ఆయన ఎంత గొప్పవాడో నాకు తెలిసింది.
ఆయన గొప్పతనం ఏంటో నేను విన్న తర్వాత మరలా ఆయన నేను శోధించాల్సిన పని ఏంటి, ఆయన అడగాల్సిన పని ఏంటి? ఇది ఆహాజుకున్న నమ్మకం, ఆహాజు గారికి ఉన్న క్యారెక్టర్. ఆహాజు గారికి ఉన్న క్యారెక్టర్ ఇదిగో, దేవుణ్ణి నేను శోధించను, కానీ అది ఏదైనా చేయగలడు, చేయాల్సిన సమయంలో ఆయన ఖచ్చితంగా చేస్తాడు, చేసే వాటిని ఆయన చేస్తాడన్న నమ్మకం నాకు ఉంది. కానీ నేను శోధించాల్సిన పని ఏంటి, నేను అడగాల్సిన పని ఏంటి? ఆహాజు యొక్క నమ్మకము నేటి క్రైస్తవులకి ఖచ్చితంగా ఉండాలి. ఆహాజు గారి యొక్క నమ్మకం. ఎందుకు ఈ నమ్మకం అంటే, ఎందుకు నీ నమ్మకం అంటే, ఇంకా నమ్మకం అనేది ఎందుకు ఉండాలంటే కనుక దేవుడు మన దగ్గర ఉండాలి, దేవుడు మనతో ఉండాలి. చూడండి, చిన్నపిల్లలకి తండ్రి తనతో ఉన్నప్పుడు ఆ నడిచి వెళుతున్నప్పుడు ఎవరైనా ఎదురైనప్పుడు హాయ్ అని పక్కన వాళ్ళు ఏం చేస్తారంటే బెదిరిస్తారు. ఎందుకని? తనతో పాటు తన తండ్రి చేయి పట్టుకుని ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు కుక్కొచ్చినా బెదిరిస్తాడు, పిల్లొచ్చినా బెదిరిస్తాడు. అదే వాడు ఒక్కడే వెళుతున్నప్పుడు మాత్రము కుక్కొచ్చినా గాన భయపడిపోతాడు. ఎందుకని? తన చేయి పట్టుకునే తండ్రి లేడు కాబట్టి. ఇప్పుడు తండ్రి ఉన్నప్పుడు అతడి యొక్క బిహేవియర్, అతడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే కనుక ధైర్యంగా ఉంటుంది. మరి తండ్రి లేనప్పుడు ఎలా ఉంటుందంటే కనుక భయంగా ఉంటుంది. ఇది క్రైస్తవులు అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు దేవుడే మనతో ఉంటే కనుక ఏది చేయకపోయినా కనుక ధైర్యంగా ఉంటాం. ఏదైనా చేయాల్సిన అవసరం వస్తే కనుక ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే దేవుడు, ఆయన యేసుక్రీస్తువారన్న, ఇదిగో మీ చింత యావత్తు కూడా నా మీద ఇండి, చింతించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దేవుడే మనతో ఉంటే కనుక చింత మనకు అవసరం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారు కాబట్టి 5,000 మందికి ఆహారాన్ని పంచారు. 5,000 మందికి పంచగా 5 గంపలు ఎత్తారు, 12 గంపలు ఎత్తారు ఒక చోట, 7 రొట్లు 2 చేపలతో. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క చేయాల్సిన విధానం. ఈరోజు మనం అలవర్చుకోవాల్సింది ఏంటంటే కనుక ఇదిగో పేతురులాగా దేవుని మనం ఏం చేయాలంటే కనుక క్షమాపణ వేడుకోవాలి. పాపినైనా నన్ను విడిచిపెట్టి పో, పాపిని నేను అని ఎప్పుడైతే మన ఆయన దగ్గర ఒప్పుకుని విడిచిపెడతామో దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడతాడు. దేవుడే వాళ్ళతో ఉన్నప్పుడు పేతురు గారు అపోస్తులు చేసే ఆ విషయాలు చాలా గొప్పగా ఉంటాయి. పేతురు గారు చేసిన విషయాలు అనేక అద్భుతాలు చేశాడు, అనేక మేలులు చేశాడు. పరలోక రాజ్యం కొరకు వారు చేసిన మేలుల కంటే వారు పడ్డ శ్రమలే ఎక్కువ. అంటే ఇప్పుడు వారు శ్రమ పడ్డానికి గల కారణం ఏంటంటే దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు శ్రమలో కూడా వాళ్ళు, ఎందుకంటే అక్కడ అద్భుతాలు చేసే కదా, ఇక్కడ మాకు ఈ శ్రమలేంటి అని అడగలే. ఇప్పుడు వారు చూసింది ఏంటంటే కనుక దేవుడు ఏదైనా చేయగలడు. ఎందుకంటే ఒక అద్భుతాలు చూసిన వారి యొక్క జీవితాల్లో శ్రమను తాళుకునే శక్తి లేకపోవచ్చు. ఇప్పుడు దేవుడు ఉంటే కనుక ఆ శ్రమను కూడా తాళుకునే శక్తి మనకు వస్తుంది. శ్రమను తాళుకునే శక్తి మనకి కావాలి, శ్రమను తాళుకునే శక్తి రావాలి. ఇప్పుడు అద్భుతం అంటే ఒక కడుపు నొప్పి వచ్చింది, అది తగ్గింది, మరలా రావచ్చు. జ్వరం వచ్చింది, తగ్గింది, మరలా రావచ్చు. అది కాదు. ఇప్పుడు ఎవరైనా క్రీస్తు కొరకు మనల్ని కొడుతున్నా గాన ఓర్చుకునే సహనం రావాలి అంటే కనుక దేవుడు మనతో ఉండాలి. అందుకే భక్తులందరూ కూడా శ్రమలలో సంతోషంగా జీవించారంటే గల కారణం ఏమిటంటే కనుక వారి యొక్క జీవితంలో దేవుణ్ణి మాత్రమే కోరుకున్నారు, దేవుణ్ణి మాత్రమే చూశారు. దేవుణ్ణి చూడడం మాత్రం మటుకే వాళ్ళ జీవితాల్లో ఆ అనుభవాల్లో శ్రమల గుండగా నడవగుండగలిగారు. ఇంకా ఎందుకంటే రానున్న రోజుల్లో
ఇంకా భయంకరమైన పరిస్థితులు రావచ్చు. మరలా బీజేపీ ప్రభుత్వమే ఒకవేళ వస్తే కనుక భారతదేశంలో వాళ్ళు తీసుకునే నియమాలు కానీ నిబంధనలు కానీ చాలా కఠినంగా ఉంటాయన్నమాట. చాలా కఠినంగా ఉంటాయి. రాకూడదన్నదే కోరిక. ఒకవేళ దేవుడు రావాలని కోరుకుంటే కనుక వచ్చేస్తుంది. మనం ఒకవేళ రావద్దని ప్రార్థన చేసినా, రావాలని ప్రార్థన చేసినా, ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. ఒకవేళ ఈ దినాల్లోనే ఒకవేళ దేవుడు అంతాన్ని కలగజేసి ఉంటే కనుక ఖచ్చితంగా మరలా బీజేపీ ప్రభుత్వం అనేది రావచ్చు. కానీ రావచ్చు అనేటప్పుడు మన విశ్వాసం ఎలా ఉండాలంటే కనుక బలమైందిగా మారాలి. ఎందుకంటే వస్తే మనం ఏమైపోతామన్న భయం కాకుండా ధైర్యం రావాలి, పౌరుషం రావాలి, దేవునితో నిలబడే ఆ శక్తి మనకు రావాలి. అలా రావాలంటే కనుక దేవునితో మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే కనుక పెన వేసుకోవాలి. దేవునితో మనం ఏం చేయాలంటే కనుక ప్రార్థిస్తూ ఉండాలి. దేవునితో మనం ఎలా ఉండాలంటే కనుక గడుపుతూ ఉండాలి. దేవుడు మనతో ఉండాలి. మనతో ఉంటేనే మనం ఏదైనా చేయగలం. శ్రమలు అనుభవించగలం. ఇబ్బందులైనా ఇరుకులైనా కానీ మనం అనుభవించాలంటే కనుక దేవుడు మనతో ఉంటేనే మాత్రమే. మనతో లేకపోతే మాత్రము శ్రమలు అనుభవించలేం. ఎందుకంటే ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు కావాలనుకోలేదు, అమ్మివేశాడు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు నిలబడలేక చనిపోయాడు. దేవుడు మనతో లేకపోతే కనుక ఏదైనా భరించలేం. కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు. దేవుడు మనతో ఉండాలంటే కనుక మనకు కావాలంటే కనుక ఆయన గురించి మనం ఏం చేయాలంటే కనుక ఆయన చెప్పింది మనం చేయాలి. ఆయనతో మనం ఉండాలంటే కనుక ఆయన మాట ప్రకారంగా మనం జీవించాలి. అట్టి మాట ప్రకారంగా జీవించేవారుగా ఉందాం, బ్రతుకుదాం, దేవుణ్ణి వేడదాం. మనం ప్రార్థన చేసి దేవా మీరు మాతో ఉండండి అని దేవుణ్ణి వేడుకున్నప్పుడు మాత్రమే దేవుడు మనతో రాగలడు. అట్టి వారిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం.